హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పాఠశాల నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ నార్గోట జమ్మూ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవన్నీ ఓకేనా. మనకి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి కదండి, అందులో అయితే మనం పని చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో అయితే మనకి జాబ్ రావడం జరుగుతుంది. క్లర్క్ స్థాయి పోస్టులు అనమాట. మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎల్డీసీ రెగ్యులర్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో అయితే మనకి వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి. కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు అయితే వేకెన్సీస్ చూసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే అనే 20,200 అయితే పే చేస్తారు. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఎల్డీసీ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అని ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి అని ఇచ్చారు. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి పర్ మినిట్ 40 వర్డ్స్, లేకుంటే హిందీలో వచ్చేసి పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే మనము టైపింగ్ అయితే చేయాలి. సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. రోజుకు 1 అవర్ మనం ప్రాక్టీస్ చేసినా మనకైతే ఈ యొక్క టైపింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి కంప్యూటర్ నుంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి అయితే మనకి ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగడం లేదు. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. యూడీసీకి సంబంధించిన మనకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి 1 ఇయర్ పీరియడ్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో అయితే వేకెన్సీస్ అవుతుంది. దీనికైతే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి నేను దీనికైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. మీకు యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వాటికి కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పర్ మంత్ 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సైన్స్ ఇంటర్మీడియట్లో మనకి సైన్స్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెస్ మేనేజర్కి సంబంధించి కూడా రెగ్యులర్ బేసిస్ అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉంది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 5 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి టీజీటీ, అలాగే టీజీటీ మ్యాథ్స్, టీజీటీ సైన్స్కి సంబంధించి వేస్తే మనకి ఒక పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే పోస్ట్ చేయవలసి ఉంటుంది. మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక అడ్రస్కి మనము ఈ యొక్క పోస్ట్ పంపించాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నార్గోటా జమ్మూ J&K -18121 అని అయితే ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి మనకి ఓన్లీ ఒక ఆర్డినరీ పోస్ట్ అయితే చేయాలి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయకూడదు, మనకి రిజెక్ట్ అయితే చేస్తారు. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది, ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఒక అడ్రస్కి అయితే మనము ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనకి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ పైన మనకి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అన్నీ కలిపి మనకి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి పైన వచ్చేసి మనకి అప్లికేషన్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాసేసి మనకి అలాగే మనకి ఒక ఎక్స్ట్రా అయితే మనకి ఒక అడ్రస్ ఎన్వలప్ తీసుకొని 22 రూపీస్ స్టాంప్ అయితే అతికించవలసి ఉంటుంది అనమాట,
ఓకేనా. అలాగే మనకి ఒక అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఒక 500 అయితే పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయవలసి ఉంటుంది. మనకి ఒక దగ్గరలో ఉండే మనకి ఒక బ్యాంక్కి వెళ్ళి అయితే అకౌంట్ నెంబరు మనకి స్టేట్ బ్యాంక్ సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఐఎఫ్సి కోడ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క బ్యాంక్కి వెళ్ళి అయితే మనకు ఆ పేరు మీద అయితే తీసి ఒక డీడీ ఫామ్ని కూడా అటాచ్ చేసి అయితే మనకు ఈ యొక్క పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడు లోపల చేయాలి అంటే ఫిబ్రవరి 9th లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫిబ్రవరి 9th లోపల అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. ఎవరే కానీ డిసప్పాయింట్ అయితే అవ్వకండి. మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, ఎక్స్పీరియన్స్లు ఏంటి, కొన్ని పోస్టులు ఉన్నాయి కదా అని. మీ యొక్క జాబ్ వచ్చిందనుకో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, మనకి ఎవరికో ఒక్కరికన్నా వస్తుంది, కంపల్సరీగా రాకుండా అయితే పోదు, ఒక్కరికైనా వస్తుంది. ప్రతి ఒక్కరు నాకు వస్తుంది అనే నమ్మకంతోనే మీరైతే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాబ్ వచ్చిందనుకో మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే మనం పని చేయవలసి ఉంటుంది, క్లర్క్ విధానంలో అయితే మనం చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకైతే ఇది 1000 పైగా యొక్క వ్యూస్ వచ్చినాయనుకో నేను అప్లికేషన్ ఫామ్ని కూడా అయితే ఎలా చేసుకోవాలి అనేది కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఒక లైకే కదండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.